హాయ్ అండి, వెల్కమ్ టు లతా ఆల్ ఇన్ వన్. ఇప్పుడైతే డ్రై రెడ్ చిల్లీ చికెన్ చేస్తున్నాను. 1/2 కేజీ చికెన్ని బాగా క్లీన్ చేసుకుని ఒక ఎగ్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగిలిన చికెన్ కూడా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టీ గ్లాసుల వాటర్ పోసుకుని 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1½ టీ స్పూన్ టమాటా సాస్, 1½ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ సోయా సాస్, చిటికెడు ఫుడ్ కలర్. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఎందుకంటే టమాటా సాస్లు ఇవన్నిటిలో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్, సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కల్ని వేసుకుని సాసెస్ బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు దగ్గర పడుతుందనగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోద్దండి ఈ రెడ్ చిల్లీ చికెన్. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.